అప్పుడు బారసాచి తన ఎర్మిలి విందుల వచ్చిరంచు. ఇలా వెనక్కి తిరిగి కృష్ణుడు అక్కడ ఉన్నాడని చూడనట్టుగా ఉట్టినే కాసేపు అలా ఏదో తిరిగినట్టు తిరిగి ఇలా డబ్బా తీసి ఏడీ నా చిన్ని కిట్టయ్యా అని డబ్బా అక్కడ పెట్టేసి ఉట్టినే కావాలని అక్కడ ఉన్నటువంటి ఓ చిన్న ఏదో ఓ చీర ఆరేసి ఉంటే చీర పక్కకి తీసి ఏడబ్బా నా చిన్ని కృష్ణుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, నా కన్న తండ్రికి నా మీద కోపం రాదే, నేను పిలవగానే వచ్చేస్తాడే, అమ్మంటే వాడికి అంత ఇష్టం, నేను ఏమన్నా పట్టించుకోడు, నాన్న కన్నయ్య అన్నానంటే చాలు ఎక్కడున్నా పరిగెత్తుకొచ్చేస్తాడు నా తండ్రి, చూడు నేను ఎలా పిలుస్తానో నా చిన్ని నాన్నని అని కళ్ళు మూసుకొని ఇలా చేతులు చాపి పోతన గారు వర్ణిస్తారు. అప్పుడు బారసాచితన ఎర్మిలి పరమ ప్రేమతో కళ్ళు మూసుకుని ఇలా చేతులు చాపి వచ్చేస్తున్నాడు 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 చిన్ని కిట్టయ్య వచ్చేస్తున్నాడు చిన్ని కిట్టయ్య వచ్చేస్తున్నాడు అనేటప్పటికి ఆ మూల ఇలా కూర్చున్నవాడు ఇలా చేయి తీసేసి ఇలా నవ్వేసి పొంగిపోయి పరిగెత్తుకుంటూ టింగ్ 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 వినపడిపోతుంది వచ్చేస్తున్నాడని వచ్చేసి అమ్మ రెండు చేతుల్లో పడిపోయి అమ్మ వచ్చేసానమ్మా నీ కన్నయ్య వచ్చేసాననేవాట. అనేటప్పటికీ నాకు తెలిసిన నువ్వు వచ్చేస్తామని పొంగిపోయి ఆ ఆనందంలో పాలు చేపుకొచ్చేసి ఒళ్ళో పడుకోబెట్టకని పాలు ఇచ్చేసేది. ఏమీ తెలియని వాళ్ళ పాలు తాగేసి అమ్మ వంకు ఇలా ఓ దొంగ చూపు చూసేసి సంతోషపడిపోయి టింగ్ టింగ్ అని గంట కొట్టుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. నిజంగా పోతన గారు లైవ్ టెలికాస్ట్ ఇచ్చారని మహానుభావుడు ఎన్ని పద్యాలు రాశారో అలాంటివైనా నిజంగా తరించిపోయారు పోతన గారు. ఆ పోతన గారిని మరిచిపోవడం, కనీసం ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క సెంటర్లో పోతన గారి విగ్రహం లేకపోవడం, పోతన గారికి ఒక ఫోటో లేకపోవడం, పిల్లలకి పోతన గారు రాయినా అని చెప్పడానికి ఇళ్లల్లో ఫోటోలు లేని దరిద్రానికి తెలుగు జాతి దిగజారిపోవడం మన దౌర్భాగ్యం. అంతటి మహానుభావుడైన అమ్మ దగ్గర ఇంత అమాయకంగా నటించిన వాడు అమ్మని మభ్యపెట్టి వల్లవ గృహనవనీతములెల్లను భక్షించి వచ్చి ఎరుగని భంగిన్ తల్లిగదిసి చిట్టాడుచు అల్లనచను బొవ్వ పెట్టు అవ్వాయనుచున్. అందరిళ్లలోకి వెళ్ళిపోయేవాట. ఇప్పుడు అమ్మ ఇంకా నమ్మేసింది కదా, అందుకని వెళ్ళిపోయి గబగబా అన్ని ఇళ్లలో ఉన్న వెన్న నెయ్యి అన్నీ తినేసేవాడు. తినేసి ఆయనది ఏం సామాన్యమైన బజ్జండి, అందులో అన్ని లోకాలు ఉన్నాయి. అమ్మ నమ్మకుండా ఉండాలని మూతంతా తుడిచేసుకునేవాట. బయటే శుభ్రంగా ఆడుకుని వచ్చిన వాళ్ళు ఆ మట్టి అవి చేతులకి ఒంటికి బాగా పూసేసుకుని బయటే ఒరే గుప్చిప్ ఎవరు చెప్పకండి అనేవాడు అని ఆ ఆకులకి అలమలకి తుడిచేసేవాడు. ఆవులకి రాసేసేవాడు ఆ వెన్న నెయ్యిని రాసేసి ఇంట్లోకి వస్తూనే ఒంటి తలుపులు అవన్నీ మధ్యలో ఇలా అడ్డంగా ఉండి ఆ తలుపు ఇలా తోస్తా అమ్మ ఆకలేసేస్తోందమ్మా బువ్వ పెట్టమ్మా మనకు బువ్వ పెట్టమ్మా అంటూ ఇంట్లోకి వచ్చేవాడు. అమ్మ అనుకునేది పాపం ఎంత ఆకలిస్తుందో, ఇందాక ఎప్పుడో పాలు తాగి వెళ్ళిపోయాడు పిల్లాడు, చెప్పి దానన్నా బువ్వ పెడతాను అని చెప్పి నీకోసం పప్పు వండాను, నీకోసం చక్కెర పొంగలు వండాను అని అన్నీ కూర్చోపెట్టి కలిపి నోట్లో పెడితే కథ చెప్పు తింటాననేవాడు. మళ్ళీ ఇదోటి లంచం ఓ కథ ఏదో. అప్పుడు స్వామి మత్స్యావతారం ఎత్తారు అంటే ఏమీ తెలియని వాళ్ళ అంటూ గుటుక్కు గుటుక్కు గుటుక్కుని మింగేస్తే అంతా పెట్టేసి ఏ గొల్ల కాంతలో వచ్చి చూసేశారేమోనని ఆవిడికి బెంగ. ఆఖరణో ముద్దిలా ఉప్పు తీసేసి ఇరుగు దృష్టి పొరుగు దృష్టి వాళ్ళ దృష్టి వీళ్ళ దృష్టి అన్ని పటాపంచలు అయిపోవాలని తీసుకెళ్ళి వీధిలో పారేసి నాన్న మూతి కడిగేసుకొని మూతి కడిగేసి కాసేపు బొజ్జ పైకొచ్చింది దృష్టి తగులుతుంది అందుకని చెప్పి పై వరకు కట్టేసుకొని పడుకో కాసేపు అని పడుకోబెట్టేసి ఏం చేసి వచ్చాడు, ఊళ్ళో వెనలని తినేసి వచ్చాడు. ఈ పిచ్చి తల్లి అనుకునేది పాపం నేను పెట్టిన బువ్వే తిన్నాడు బొజ్జ పైకి వచ్చిందని దృష్టి తగిలేస్తుంది అనుకునేది ఈవిడే. ఎంత నిజంగా ఇన్ని విన్యాసాలు చేశాడండి దశమస్కంధంలో. ఈలోగా రావలసిన వాళ్ళందరూ రానే వచ్చేసారు. శివరాత్రి నాడు భక్తులు గుడికి వచ్చేసినట్టు వచ్చేసారు అందరూ. వచ్చేస్తే ఆవిడ అనుకుంది ఏమిటి ఇంతమంది వచ్చారు ఇవాళ మధ్యాహ్నం మా ఇంటికి టీవీలో ఏమైనా సీరియల్లా ఏమిటి అనుకుని ఏమిటమ్మా మీ అందరూ వచ్చారు అని అడిగేటప్పటికి పడుకోమంది కదా లోపల అని రెండని ఆవిడకి ఏం తెలిసి ఎందుకు వచ్చారో రండి కూర్చోండి అంది అమ్మలక్కాలని అని తను కూడా కూర్చుంటే ఆయన వచ్చి చక్కగా కృష్ణ పరమాత్మ అమ్మ నేను నీ దగ్గరే పడుకుంటానమ్మా అని చెప్పి ఒళ్ళోకి వచ్చి పడుకుని ఎప్పుడూ అమాయకత్వం ఒకటి అమ్మ పవిట కొంగు తీసి వేలుకు చుట్టేసుకుని ఇలా నోట్లో పెట్టుకు చప్పరిస్తున్న వాళ్ళ మాట్లాడుతుంటే వాళ్ళ వంక అమ్మ వంక చూస్తుండేవాడు. మీరు చూద్దరుగా నేను అబద్ధం చెప్పట్లేదు, పద్యాలు చూద్దరు కానీ మీరు అలా పడుకుంటే అదో సంతోషం. కొడుకు ఒళ్ళో పడుకున్నాడని సంతోషంగా వచ్చిన వాళ్ళందరినీ ఏమిటమ్మా మీరందరూ ఇలా వచ్చారు అని అడిగింది. ఇంకా కంప్లైంట్ సెల్ మొదలు గ్రీవెన్స్ సెల్. ఈవిడికి ఆ సంగతి తెలియదు పాపం. ఈయన ఏ ఇంట్లో తిన్నా వెన్న నెయ్యి తింటాడు. మీరు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకుంటే నేను ఒక రహస్యం చెప్పేసి
ఆ చోరలీల గురించి వర్ణన చేస్తాను. ఆ వర్ణన చేస్తానంటే దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, కృష్ణుడు ఎప్పుడు తిన్న వెన్న తింటాడు. ఎందుకు తింటాడు మీరు ఆలోచించండి. ఏం వాళ్ళ ఇళ్లల్లో ఎక్కడ జంతికలో చెగోడీలో అలాంటివి ఉండవా కజ్జికాయలోను? అంటే వెన్నే తినడానికి ఒక కారణం ఉంది. వెన్న అనగా ఏమి అంటే, మొదట మీ అంత మీరుగా చేసుకోవలసినటువంటి ప్రయత్నంతో ఏర్పడేటటువంటి మనస్సు నిర్మలమైన మనస్సు. ఈ నిర్మలత్వం ఎవ్వరూ తేలేరు. మీ అంతట మీరు ఈశ్వర కథాశ్రవణం చేసి భగవంతుణ్ణి మనస్సుకి ఆలంబనమిచ్చి రాగద్వేషాలకు అతీతంగా మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇలా నిర్మలంగా ఉన్నటువంటి మనస్సుని పాలకుండ అని పిలుస్తారు. ఆయన మనస్సు పాలకుండండి అంటారు. నిర్మలమైన మనస్సే పాలు. ఇప్పుడు ఈ నిర్మలమైన మనస్సు అలా నిలబడుతుంది. నిలబడ్డంలో ఇప్పుడు దీనికి ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి మీరు ఆలంబనం ఇచ్చారనుకోండి, అది పొంగిపోవడం మొదలెడుతుంది. భక్తితో కూడిన కర్మాచరణము, ఎంతో సంతోషమైనటువంటి పూజ చేయడం మొదలు పెడతారు. పూజ ఎప్పుడూ బర్డెన్ కాకూడదు. పూజ చేస్తుంటే దానికి పొంగు రావాలి. అబ్బా మళ్ళీ చెయ్యాలనిపించాలి తప్ప భగవంతుడి కోసం ఏదైనా వదిలేస్తాననేంత పూనికి రావాలి. అలా ఉండాలి పూజ అంటే. మీరు చూడండి, వెంకటాచల సుప్రభాతంలో ఒక మాట ఉంటుంది. తద్గో పురాగ్రశిఖరాన్ని నిరీక్షమాణా స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. వెంకటాచలంలో తెల్లవారుజామున 4 గంటలు 3 గంటల సమయంలో ఫ్లడ్ లైట్ల కాంతిలో స్వామివారి బంగారు విమానం పసుపచ్చటి రంగులో మెరిసిపోతుంటుంది. మీరు ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వెళ్ళడానికి మెట్లెక్కి కుడిపక్కకి తిరుగుతున్న దగ్గర నిలబడి ఆ లోపలికి చూస్తే స్వామివారి పచ్చటి విమానం మంచులో మెరిసిపోతూ కనపడుతుంటుంది. పొద్దున్నే దేవేంద్రుడు దేవతలందరినీ తీసుకొస్తాట. చతుర్ముఖ బ్రహ్మగారు సుప్రభాతంలో స్వామి కాళ్ళు కడుగుతారు. అది బ్రహ్మతీర్థం అని సుప్రభాతం టికెట్ హోల్డర్లకు ఇస్తారు. అప్పుడు దేవతలందరికీ దర్శనం ఇప్పిస్తాడు ఇంద్రుడు. వెళ్ళి చూసి రండిరా అంటాడు. యోషా గణైన విరదగ్ని విమధ్యమాని ఘోషాలయేషు దిమంధన తీవ్ర ఘోషా. కృష్ణావతారాన్ని గుర్తు చేస్తారు అందులో. తంత్రీ ప్రకర్ష మధుర స్వనయా విపంచ గాయత్యనంత చరితం తవ నారదోపి భాషా సమద్గమ సత్కృత్కరచారు రమ్యం. నారదాది మహర్షులు వచ్చి కీర్తనలు చేస్తుంటారు. ఈ దేవతలందరూ లోపలికెళ్ళి స్వామి దర్శనం చేసుకుని పొంగిపోయి ఆనంద నిలయంలోంచి బయటికి వచ్చాక ఇంద్రుడు ఒక్కొక్కడిని పిలుస్తాట. రండి 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 రండి, టైం అవుతోంది, ఎవడి స్ట్రీట్లోకి వాడు వెళ్ళాలి, పదండి పదండి అంటట. అంటే ఇప్పటి వరకు ఇంద్రుడి దగ్గర ఇలా అనకవుగా ఉన్న వాళ్ళు అంటారట, వెళ్ళవా నేను రా అవతలకి, నేను రావు అంట. ఏమిటి రోయ్ రానంటున్నావు? దేవలోకంలో పోస్ట్ అది పోతుంది తెలుసా? కంకణం వేయించుకోకుండా రోజు దర్శనం ఇప్పిస్తున్నాను, పోస్ట్లో ఉన్నావు కాబట్టి రా అంటట. అంటే వాళ్ళంటారట, వెళ్ళవా ఎవడ నీ పోస్టు తీసేస్తే తీసే, ఇదిగో ఇప్పుడే వీఆర్ఎస్కి అప్లికేషన్ ఇచ్చేసాను, యాక్సెప్ట్ చేసేయి, గొడవ వదిలిపోతుంది. నాకు ఆ పెన్షన్ బెనిఫిట్ కూడా అక్కర్లా, దేవేంద్ర సహాయ నిధికి రాసేశాను, నువ్వు తీసేసుకో. ఎప్పుడైనా ప్రకృతి విపత్తులు వస్తే నీ ప్రజలకి పనిచేసుకో, దేవతలకి, నాకు అక్కర్లా రూపాయి. నేనేం చేస్తానో తెలుసా? ఈ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర నించుంటాను. నువ్వు దర్శనం చేయించకపోతే నాకేమైపోతుంది? ఇక్కడ నించుని అదిగో తద్గో పురాగ్రసి కణాన్ని నిరీక్షమాణా, ఆ పసుపచ్చటి స్వామివారి ఆనంద నిలయ గోపురాన్ని చూస్తూ నిలబడిపోతాను. చాలు నాకు. స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగా, నాకు అక్కర్లేదు ఆ స్వర్గం, నేను రాను ఊర్ధ్వలోకాల కంటారట. మహాపుణ్యం చేసిన వాళ్ళని వెంకటాచలం నుంచి తీసుకెడుతుంటే నాకు అక్కర్లేదండి ఆ స్వర్గం, ఇక్కడ నిలబడి మేము ఆ గోపురం చూస్తూ నిలబడతాను చాలంటారట. అలా అంటున్నారయ్యా వెంకటాచలపతి, చూసావా నీ దర్శనానికి ఎంత మక్కువతో ఉన్నారో నీ భక్తులు, లేచిరా లేచిరా అని పిలుస్తారు. నిజంగా ఏమి సుప్రభాతం, ఏమి వెంకటాచలం, ఏమి దర్శనం మహానుభావుడిది. సరే, అందుచేత ఆ స్వామిని అక్కడ ఆ రకంగా ఆయన వెన్న తినడము అన్నదాని వెనకాతల ఉన్న రహస్యం, మీరు నిర్మలమైన మనస్సుతో సర్వకాలముల యందు భగవంతుడి గురించి ఆలోచించగలిగినటువంటి స్థితితో పూజ చేస్తే, ఆ పూజ చేస్తున్నప్పుడు మనసు రమించిపోతూ ఇంకొక పావుగంట చేద్దాం, ఇంకొక అరగంట చేద్దామని మీకు అనిపించింది అనుకోండి, అది పూజ. పూజ యందు ఉత్సాహం ఉండాలి. అలా పూజ చేస్తే
దాని చేత భక్తి ఏర్పడి, భక్తి చేత చేసిన కర్మ వలన మనస్సు శుద్ధి ఏర్పడి, ఈ శుద్ధి వలన వైరాగ్య భావన కలిగి ఈ సంబంధాలన్నీ కృతకాలు, ప్రధాన సంబంధం ఈశ్వరుడితోని వైరాగ్యం వస్తే ఈ వైరాగ్యం అనేటటువంటి అగ్నిహోత్రము మీద నిర్మలమైనటువంటి మనస్సనబడిన పాలు కాగాలి. ఇది సిమ్లో స్టవ్ పెట్టి కాల్చడం లాంటిది. ఇప్పుడు ఈ పాలు ఎర్రటి తొరకతో తోడుకుంటాయి. ఇప్పుడు ఈ పాలు చక్క ఎర్రటి మీగడ తొరక కట్టాయి. కమ్మటి పాలు కాగి ఉన్నాయి. దీనివల్ల నిర్మలమైన మనస్సనబడిన పాలు ఈశ్వర కైంకర్యము వలన, భక్తి వలన వైరాగ్య భావన అనే అగ్నిహోత్రం మీద కాలి కమ్మటి పాలు వచ్చాయి. కానీ పాలు పెరుగు అవ్వాలి. మీరు చెక్ బుక్ కట్టుకొచ్చి అందులో పెడితే విరిగిపోతాయి. ఏం పెట్టాలి? ఇంకొకటి పెరుగుగా మార్చదు, పెరుగే పెరుగుగా మారుస్తుంది. ఇతపూర్వం తాను ఈశ్వరుని యొక్క గుణములను విని లోపల స్తంభించిపోయి ధ్యానమునందు ఎవడనుభవించాడో వాడే వచ్చి మళ్ళీ ఆ మాట చెప్పాలి. పెరుగులు వెయ్యాలి పాలల్లో. గురువు యొక్క ఉపదేశం వినాలి. గురూపదేశం వింటే ఆ పెరుగు పాలల్లోకి వచ్చి పడి తోడుకుంటుంది. పెరుగు వేసిన తర్వాత మీరు ఆ పాలు తోడుకున్నాయో లేదో అని అస్తమానం ఇలా అన్నారనుకోండి, తోడుకో. గురూపదేశం విన్న తర్వాత గురువుగారి ఉపదేశం ఎలా ఉంటుందంటే, ఒకసారి దూడ వచ్చి ఆవు పొదుగులో ఇలా నోరు పెట్టి ఇలా అందనుకోండి, అంతే. ఇలా అనగానే ఆవు పాలు వదిలేస్తుంది శిరంలోంచి. వదిలిపెట్టేసిన తర్వాత మీరు కింద కుండ పెట్టడం మరిచిపోయి ఇలా శిరాలను అంటున్నారు అనుకోండి, అంటుంటే మీరు కింద కుండ పెట్టారా లేదా ఆవుకు అనవసరం. ఆ పాలు నేలపాలు అయిపోతాయి, అంతే, కారిపోతాయి. వదిలిన తర్వాత ఇంకా వెనక్కి తీయడం ఆవుకి చేత కాదు. ఒకసారి వచ్చి కాళ్ళ మీద పడి గురువుగారు మాకు ఇది చెప్పండి అని అడిగినటువంటి శిష్యుడి ఆర్తి చూసి చెప్పకుండా ఉండలేక మేఘము వర్షించినట్టు, ఆవు పాలను వదిలినట్టు గురువు చెప్పడం మొదలు పెట్టేస్తే ఆపడం కష్టం. గురువుకి వెనక్కి తీలేడు, రమించిపోతుంటాడు అందులో. అలా రమించిపోతున్నటువంటి గురూపదేశాన్ని కదలని కుండలా పట్టాలి. పడితే ఈ పెరుగులోక పెరుగు పడాలి. పడితే తోడుకుంటుంది ఈ పెరుగు. గురువు ఎలా ఉంటాడో అలా శిష్యుడు తయారవుతాడు. అందుకే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అది పరంపరాగతంగా వెడుతుంది ఆ గురు పరంపర. గురువు వెనక గురువు తయారవుతాడు. అలా తోడుకుంటుంది ఇప్పుడు ఈ పెరుగు. తోడుకున్న పెరుగు బాగా గట్టిగా తోడుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఒక పని చెయ్యాలి. ఇతపూర్వం గురువులు చెప్పినటువంటి మాటల్ని ఈ చెవితో విని ఈ చెవితో వదలడం కాకుండా, వారు చెప్పినటువంటి మాటల్ని లోపల బాగా తిప్పాలి. ఈ తిప్పడమే మననం అనేటటువంటి కవ్వము. ఇది తిరుగుతుంటే ఈ పెరుగు చిలుకుతుంది. ఇదే యోషా గణేన వరదగ్ని విమధ్యమాని ఘోషాలయేషు దిమంధన తీవ్ర ఘోషా. పై సుప్రభాతానికి కాదు లొంగేది, ఆయన లేచొచ్చేది. దేనికి లొంగుతాడో తెలుసా అండి? ఇక్కడొస్తున్న చప్పుడికి లేస్తాడు. గురువుల వలన తాను విన్న విషయాన్ని బ్రాహ్మీ ముహూర్తంలో కూర్చుని ఇక్కడ మనసు పెట్టి చిలికి ధ్యానం చేస్తుంటే ఈ చప్పుడు ఈశ్వరుడికి వినపడుతుంది. ఎలా లేచొస్తాడు అంటే, ఆ లేచి వచ్చేటప్పుడు అసలు నేను ఇలా రావచ్చా అన్నది కూడా మర్చిపోతాడు. మర్చిపోయి లక్ష్మీ మహీతద నిరూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం అటువంటి పాదాలతో రాత్రి లక్ష్మీదేవిని కౌగలించుకొని పడుకున్నప్పుడు ఆవిడ యొక్క స్తనముల మీద ఉన్న కస్తూరి తన ఒంటి మీద అంటుకుని ఉండగా, అయ్యో నేను ఇలా రాకూడదన్నది కూడా మరిచిపోయి ఉత్తరీయం కప్పుకోవడం మరిచిపోయి వచ్చేస్తాడు. భక్త పరాధీనుడైపోతాడు. ఇలా రావడానికే సుప్రభాతం పూర్తవగానే మనం ఒక శ్లోకం చెప్తుంటాం. ఒక అద్భుతమైనటువంటి శ్లోకం, దాంతోనే ప్రారంభం అవుతుంది స్వామి దర్శనం యథార్థానికి మంగళం. ఆ శ్లోకంలో విజయీ భవ వెంకట శైలపతే, అప్పుడు పొంగిపోయి భక్తుడు కోరిక అడగడు, స్వామి నీకు విజయమగుగాక అంటాడు. అలా ఈశ్వరుణ్ణి చూసి పొంగిపోయేటటువంటి హృదయం ఏర్పడుతుంది. ఇది మననం అనేటటువంటి కవ్వంతో చిలుకుతారు. చిలికితే ఇప్పుడు ఏమైంది? ఈ లోపల నుంచి వెన్న పైకి వస్తుంది, తేలుతుంది పైకి. ఈ వెన్నకి 2 లక్షణాలు ఉంటాయి. ఈ వెన్న అగ్నిహోత్రం మీద పెడితే కరిగి నెయ్యి అవుతుంది. నీటిలో కానీ మజ్జిగలో కానీ వేస్తే తేలుతుంది. ఈశ్వరుడి నుంచి దూరం అవ్వాలంటే తన రూపమే నాశనం అయిపోతుంది, ఉండలేడు ఇంకా.
భగవత్ సంబంధమైన జ్ఞానం అనేటటువంటి అగ్నిహోత్రం తగిలితే ఇప్పటి వరకు పాలలోనే ఉన్న పైకి కనపడని నెయ్యి ఇప్పుడు పైకి వస్తుంది. చిట్ట చివరి దశ. నెయ్యి ఎక్కడుంది? పాలలో ఉంది. పాలని నెయ్యిగా మీరు తీసుకురావాలంటే ఇదంతా జరగాలి. నేతిని పాలు చెయ్యండి, ఇక అవదు. ఒకసారి బ్రహ్మజ్ఞానమును పొందేసిన తర్వాత ఇంకా తాను వెనక్కి వెళ్ళడిగా. తాను ప్రారబ్ధం అయిపోయేంత వరకు శరీరంలో ఉండి, ఇది సంకెళ్ళు వసుదేవుడు తగిలించుకోవడం. శరీరము పడిపోతుండగా సంతోషంగా అమ్మయ్యా వదిలిపెట్టేశానని. అందుకే రమణులకి చిట్ట చివరిలో అనారోగ్యం వస్తే గుడారమునందున్న ఏనుగు అనేవారు. ఎంత తొందరగా వదిలేద్దామా అని కురిడి అయిపోయిన కొబ్బరికాయ పెంకు వదిలినట్టు విడివడి ఉంటాడు లోపల. ఇది పడిపోతుంటే అమ్మయ్యా నాకు అవధులు తొలగిపోయాయని అనంతమైన బ్రహ్మమునందు కలుస్తాడు. ఇటువంటి వెన్న, అపారమైన ప్రేమ ఏది ఉన్నదో ఈ ఆత్మజ్ఞాన స్వరూపమైన వెన్న నెయ్యి కాదు. ఇంకా ఇది కరగాలి అంటే బుకిష్ నాలెడ్జ్ అంటారు. నేను లోపల ఉన్నది, ఈ నేను ఆత్మ. నాలాంటి వాడు ఏదో ఓ మాట చెప్పాడు అనుకోండి, నేను ఆత్మజ్ఞానిని అయిపోయినట్టే దాని అర్థం. ఇది అపరోక్షానుభూతి కింద మారాలి, ఆత్మ దర్శనం అవ్వాలి. ఈ దర్శనం అవ్వడానికి నిధిధ్యాసనములోనికి వెళ్ళాలి. అంటే అత్యంత ప్రశాంతమైన ప్రదేశమునందు కూర్చుని ఈ వెన్న మళ్ళీ ఎందుకు పనికొస్తుంది అంటే ఎవ్వరికీ పనికిరాదు ఈ లోపలి వెన్న. ఇది ఈశ్వరుడికే పనికొస్తుంది. ఈ తలంపుల్ని పట్టుకెళ్ళి 5 రూపాయలకో 10 రూపాయలకో అమ్ముకోవడమో, ఇన్సెంటివ్ ఇవ్వడమో, ప్రమోషన్ ఇవ్వడమో ఇవ్వడు. పైగా ఒక స్థితిలో ఏమైపోతుందో తెలుసా అండి, లోకానికి పనికిరాని వాడిగా కనపడతాడు. ఆయనకి ఏం అక్కర్లేదండి, ఏమిటో ఎప్పుడు ఏదో తలుచుకుంటూ సంతోషపడిపోతూ అలా కూర్చుంటాడండి అంటారు. కానీ ఇప్పుడు ఈ వెన్న ఒక్క ఈశ్వరుడే తింటాడు, అన్యులు తినలేరు దాన్ని. ఇక్కడికొచ్చి తినడమే గోపకాంతల ఇళ్లల్లోకి వెళ్ళి కృష్ణుడు వెన్న తినడము. అప్పుడు ఆ భక్తి, ఆ వెన్న కృష్ణ స్పర్శ చేత జ్ఞానముగా మారుతుంది. అది నెయ్యి. ఈ నెయ్యి యజ్ఞమునందు పడుతుంది అంటే హవిస్సుగా మారుతుంది. ఈ శరీరము పడిపోయి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమునకు పొందుతాడు. ఇది కృష్ణుడు వెన్న తినడం అంటే. అంతేకాని చేతకాక పని లేక అవతారాన్ని స్వీకరించి వాళ్ళింట్లోకి వీళ్ళింట్లోకి వెళ్ళి వెన్నలు దొంగతనం చేసి తిన్నాడని దాని అర్థం కాదు. ఆంతరమునందు విచారణ చెయ్యాలి, ఎందుకు వెన్న తిన్నాడు. దీన్ని నవనీత చోరత్వము అంటారు. అందుకే కృష్ణావతార ఘట్టంలో నేను అసలు మర్చిపోయాను, లేకపోతే గోపాలకృష్ణ గారికి చెప్పుంటుండేవాడిని. ఇవాళ వెన్న ప్రసాదం పంచిపెట్టండి ఏం చెప్పుంటుండేవాడిని. అందుకని చెప్పి అసలు ఆ వెన్న ప్రసాదంగా స్వీకరించడం వెనకాతల ఉన్న రహస్యం అది. ఇప్పుడు మీరు వినండి, చాలా అందంగా ఉంటాయి పైకి. మీరు విన్నంత మాత్రం చేత చాలా హాయిగా నవ్వేసుకుంటూ విన్నా సరే మిమ్మల్ని ఉద్ధరించేస్తాయి ఆ లీలలు. ఒకవేళ మీరు హాయిగా నవ్వుకుంటూ మళ్ళీ లోపల గంభీరమైన రహస్యాన్ని తెలుసుకుంటే ఇంకా ఉద్ధరించేస్తుంది ఆ లీల. కాబట్టి చూడండి ఎంత చిత్రంగా ఉంటుందో. ఇప్పుడు ఎక్కడికి వెడతారు? మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్ళండి. ఎక్కడికి? ఇతపూర్వం యశోద కూర్చుంటే చక్క అమ్మ పెట్టిన అన్నం అంతా తినేసి వచ్చి అమ్మ ఒళ్ళో పడుకుని, అమ్మ పవిట కొంగు వేలుగు చుట్టుకుని ఇలా నోట్లో పెట్టుకుని వచ్చిన వాళ్ళ వంక అమ్మ వంక, వచ్చిన వాళ్ళ వంక అమ్మ వంక చూస్తున్న కృష్ణుడు పడుకున్న యశోద దగ్గరికి రండి. ఇప్పుడు ఆ వచ్చిన గోపకాంతలందరూ చెప్తున్నారు. ఒక ఆవిడంది, బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్టపక పకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి. ఒక ఆవిడంది, అమ్మా నువ్వేమిటో పెద్ద మా అబ్బాయిని పొంగిపోతున్నావు, కానీ మీ అబ్బాయి ఎలాంటి పనులు చేస్తున్నాడో తెలుసా? బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట. తల్లిపాలు లేకపోతే ఆవు పాలు పడతారు. బాలింతలు అయ్యో పిల్లాడికి పాలు పడదామని చెప్పి ఇంక సాయంకాలం అవుతోంది అనుకునే సమయంలో మీ పిల్లవాడు వచ్చి ఆవుల పాలు ఈ వీళ్ళకి దక్కకుండా దూడలను వదిలేసేవాడు. ఆ దూడలన్నీ వచ్చి శుభ్రంగా ఆవుల పాలు తాగేస్తుంటే ఎదురుగుండా చెట్టు కొమ్మ ఎక్కి కూర్చుని అయ్యయ్యో కృష్ణ దూడలను వదిలేసావా అని మేమందరం బాధపడుతుంటే చక్కగా నవ్వుతూ కూర్చునేవాడు ఆ చెట్లు ఎక్కి. మాకు దొరకడం. కాబట్టి బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్టపక పకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచే అంబోజాక్షి. ఇందులో మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే మీకు అర్థమైపోతుంది. అది పెద్ద విశేషం, దీని గురించి వివరణ అక్కర్లేదు. మీరు విన్నవాళ్ళే ఈ తప్పూర్వం చాలామంది. మనకి మన కుటుంబం వరకే మన కుటుంబం, నా కొడుకే నాకు కొడుకు, నా కూతురే నాకు కూతురు, ఈ భావన మనకుంటుంది. పక్కింటి వాళ్ళ అబ్బాయి తినలేదనుకోండి, నాకేం కావాలి, వాళ్ళ నాయనగారు చూసుకోవాలనుకుంటాను.
ఈశ్వరుడో ఆయన జగద్భర్త, ఈ లోకమంతటికి ఆయన తండ్రి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రెండు పనులు ఏకకాలమునందు చేస్తున్నాడు. ఆవు దూడలంటే ఉపనిషత్తులు, వాటిని పోషిస్తున్నాడు ఈశ్వరుడు. ఉపనిషత్ జ్ఞానాన్ని పోషిస్తాడు. అందుకని దూడలు వదిలాడు. ఒకటి. రెండు, ఆవు దూడలు మాత్రం ఆ ఆవులు ఎక్కడికో వెళ్ళి గడ్డి తిని కుడితి తాగి పాలగా మార్చి మా దూడను వదులుతారు, మా దూడ పాలు తాగాలని ఎంతో సంతోషంగా. ఆరైపోతే మీరు ఎప్పుడైనా పశువుల కొట్టాల్లో చూడాలి, ఆ దూడలు కట్టుకొయ్యల నుంచి ఇలా ఇలా గుంజుకుంటూ ఉంటాయి. ఆ తల్లుల వంక చూసి వదిలిపెట్టమని తొందరగాను అంబే అంబే నరుస్తుంటాయి. అవేమో అంబా అంబా అని ఆ గడ్డి తినకుండా ఈ దూడల వంక చూసి తొందరగా వచ్చేయమని. దీనికో కట్టు దానికో కట్టు. పాపం అది ఊడదీసుకు రాలేదు. ఆ చిన్ని దూడలైతే ఇలా మడకి ఉరేసేసుకున్నట్టుగా ఇలా ఉంటాయి. అంటే అది ఊడిపోతుందేమో, అమ్మ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళిపోదామని. ఆఖరికి ఆ యజమాని వస్తాడు. వచ్చి ముందు ఆవు దగ్గరికి వెళ్ళాడు, దూడ దగ్గరికి వెళ్ళి ఆ దూడ మెడలో ఉన్నటువంటి ముడు వదిలేస్తాడు. వదిలేయగానే దూడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అమ్మ దగ్గరికి. మీరు అసలు ఆ సన్నివేశం చూడాలండి. ఎంత పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందంటే చెంగు చెంగున గెంతుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అమ్మ పొదుగులో మూతి పెట్టేసి 3 మాటలు గబ గబ గుద్దేసి ఆ శిరాన్ని ఇలా నోట్లో పెట్టుకుని నాలికి ఇలా మడత పడేటట్టుగా పట్టుకుని చప్పరించి తాగుతుంటే ఆర్తితోటి ఇలా నురగలు వస్తుంటాయి. అంత తాగుతుంటే పొంగుతో ఆవిలా పక్కకి తిరిగి దాన్ని నాలికతో నాకుతూ తన వాత్సల్యం అంతా దూడ మీద చూపించి పాలు వదిలేస్తుంది. 2 గుక్కలు ఇది ఇంకా ఆకలి తీరదు. మనం ఆ దూడను లాగేసి స్తంభానికి కట్టేసి వీడి గిన్నెలోకి పితికేస్తుంటాడు వీడి పిల్లాడి కోసం. దాని దూడ దాని పిల్ల కాదు, నీ పిల్లడు నీకు ఎక్కువ, దాని దూడ నీకు తక్కువ. కానీ ఆ అరగంట ఆవు ఎంత క్షోభ అనుభవించిందో. ముందు అది కొంచెం కడుపు నిండిపోయిన తర్వాత ఆ దూడ కడుపు నిండా తాగింది. ఇంకింతకన్నా ఆవు దూడ ఎక్కువ పాలు తాగితే వాతం చేస్తుంది. అప్పుడు తెచ్చి కట్టి నువ్వు పాలు పెతుక్కో, ధర్మం అయిపోతుంది. ఏమో పాలన్ని ఇస్తుందో ఇవ్వదో, నా పిల్లాడికి ఉంటాయో ఉండవో, మిగిలితే దూడ తాగుతుంది, లేకపోతే ముందు నా పిల్లాడికి ఉండాలి. ఎంత క్రౌర్యం నీకు! ఈశ్వరుడికో ఆ ఆవు తన బిడ్డే, ఈ దూడ తన బిడ్డే, అందుకు ఆయన వదిలేడు. నువ్వు ఆయన్ని వంక పెట్టడం ఎందుకు? నువ్వా దొంగవి, ఆయన దొంగ. ఆయన దొంగ కాదు, నువ్వు దొంగ. నీ దొంగతనం దాచుకుని ఆయన ఎందుకు దొంగతనం చెప్తున్నావు నువ్వు? చోరలీలా అని ఎవరి దొంగ బ్రతుకు వాళ్ళది బయట పెడుతున్నాడు స్వామి. అందుకని బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పకపక నగియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచే అంబోజాక్షి పడతి నీ బిడ్డడు మా కడవలలో నున్న మంచి కాగిన పాల పడచులకు పోసి చిక్కిన కడవలపో నడిచే ఆజ్ఞ కలదో లేదో. ఇంకో ఆవిడంది ఎంత దెప్పి పొడిచిందో చూడండి. అంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ డిసిప్లిన్, నీకు అసలు క్రమశిక్షణ లేదమ్మా. మీ పిల్లాడికి ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఏం చేశాడో తెలుసా? మా ఇంట్లో పాలన్నీ కుండల్లో ఎర్రగా కాచాం. అందులో గ్యాస్ స్టవ్ మీద గిన్నెలో కాచుకోవడం వేరు. ఎప్పుడైనా పల్లెటూళ్ళలో కుండలో పాలు పిడకల మీద కాచిన పాలు చూడాలి, ఏమి కమ్మతనమో ఆ పాలు, ఆ పెరుగు. అందుకని అటువంటి పాలు ఎర్రటి తెట్టు కడితే అట్లాంటి పాలు చక్కగా గోరువెచ్చగా ఉంటే పిల్లలందరినీ తీసుకుని చప్పుడు లేకుండా ఇంట్లోకి వచ్చేసి కుండలు ఎత్తేసి గుడుగుడు 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 పాలన్నీ తాగేసి పోని వెళ్ళిపోయాడా. ఆ కడవలన్నీ కింద బారేసి వాటిని తొక్కుకుంటూ అడుగులేసుకుంటూ వెళ్ళిపోయారు బోర్లించేసి. పాలు పోయే, కడవలు పోయే. ఇది ఎక్కడ పిల్లాడమ్మా? పడతి నీ బిడ్డడు మా కడవలలో నున్న మంచి కాగిన పాల పడచులకు పోసి చిక్కిన కడవలపో నడిచే ఆజ్ఞ కలదో లేదో. ఒకరికి పెట్టడం అన్నది అసలు లేకుండా ఎప్పుడు తన కోసమే దాచుకునే వాళ్ళ ఇంట్లో ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు ఎలా తీసేస్తాడో ఎవరికీ తెలియదు. సిరిదా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిని సుమతి. ఏనుగు వెలగపండు మింగుతుంది, ఎలా మింగిందో అలా బయటకు వదిలేస్తుంది. అదేటో వెలగపండు కన్నం కూడా లేదు. అయ్యయ్యో లోపల గుజ్జు జీర్ణం లేదని పగల కొడితే లోపల ఇంత ఉండదు, జీర్ణం అయిపోతుంది. ఎలా జీర్ణం చేసింది పగలకుండా డిప్ప? ఏనుక్కి తెలియాలి. ఇలా పెట్టడం రాని ఇంట్లోంచి అలా తీసుకెళ్ళిపోవడం లక్ష్మీదేవిని నారాయణుడికి తెలుసు. నిశ్శబ్దంగా తీసుకెళ్ళిపోతాడు. అందుకే కడవల్ని కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఆ ఇంట ఉన్న వాళ్ళని కూడా తొక్కి అవతల పారేశాడు సుమా. కాబట్టి ఇలా పెట్టడం నేర్చుకో, నీ జీవితం వృద్ధిలోకి వస్తుంది. ఇలా నువ్వు ఏది పెట్టావో అదే నీకు ఆస్తి, అది నిన్ను కాపాడుతుంది, ఆ పుణ్యం. కాబట్టి పుట్టి పుట్టడు నేడు దొంగిలబోయి వారిల్లు సొచ్చి
కడవలు అందక పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్ట జాలక కుండ కిందొక పెద్ద తూటురరించి నీ పట్టి మిగడపాలు చెరలు పట్టి త్రావెతలోదరి. కొంచెం ఈవిడి ఎవరికో కాస్త తెలివైంది. అప్పటికే తెలుసుకుంది దొంగతనాలు చేస్తున్నాడు, కృష్ణుడు వచ్చేస్తున్నాడు, కింద పెడితే తాగేస్తున్నాడు, కుండల పగల కొట్టేస్తున్నాడు. అందుకని కోడల్ని పిలిచి చెప్పింది, కింద పెట్టకు, పాలు కాగే వరకు అక్కడే ఉండి తోడు పెట్టేసి ఉట్టి కట్టి పైన పెట్టే. ఇంతే ఉంటాడు కదా, అందదు గొడవలేదండి. కట్టేసి హాయిగా పడుకుంటే రానే వచ్చేసాడు. చూశాడు, అమ్మా ఎంత తెలివైందనివే, నాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వు ఎక్కడ పెడితే మాత్రం ఈశ్వరుడు ఐశ్వర్యం తీసేయాలనుకుంటే నువ్వు ఎక్కడ పెడితే మాత్రం తీలేడండి. అందుకని ఆయన ఎక్కడున్నా వెన్న తింటాడు, రెండో అర్థం ఆ భక్తిని. కాబట్టి పీటలు రోలు ప్రోవిడి, రోళ్ళు పీటలు వేశాడు. ఎక్కి చేపెట్టజాలక చెయ్యి అందలేదు. అందుకని ఆలోచించాడు, ఏం చేయడం రా, ఇన్ని వేసినా ఇంకా అందట్లేదు, పక్కింట్లోంచి వేరే మెటీరియల్ తేవక్కర్లేదు, ఇంట్లో ఉన్నది చాలు. కాబట్టి ఏం చేద్దాం అనుకున్నాడు. ఓహో, ఒక ఆలోచన చేస్తే పోలా, గొడవ వదిలిపోతుంది, చెయ్యి పెట్టడం తినడం ఎందుకు, కింద ఒక అన్నం పెట్టేస్తానని ధారాపాత్రకి పెట్టినట్టు ఒక అన్నం పెట్టాడు. చక్కగా కారిపోతుంది వెన్న. రెండర ఫాల్ ఇన్ లైన్ అన్నాడు. ఒకటి తర్వాత ఒకటి వచ్చి చక్క చెరలు పట్టి త్రావెతలోదరి. తలోదరి అంటే మళ్ళీ ఎంత దెప్పి పొడిచారో తెలుసా అండి. నీ కడుపు పైకి కనపడదు కానీ ఇంత తిండి తినేసే పిల్లండి ఎక్కడికన్నావమ్మా అని. ఎంత తినేస్తున్నాడమ్మా, ఇలా చారలు పట్టి తాగేస్తున్నాడు వెన్నా పాలును, తినేశాడన్నారు. ఇంకొక ఆవిడ ఏం చేసిందో తెలుసా అండి, ఇది భాగవతాంతర్గతం కాదు, నాకు చాలా ఇష్టం ఆ విషయం, అందుకు తరచు ప్రస్తావన చేస్తూ ఉంటాను. ఇంకొక ఆవిడ అనుకుంది, ఉట్టికి కట్టేస్తే ఇలా కుండలకి కన్నాలు పెట్టి తింటున్నట్ట, కాబట్టి ఉట్టికి పెట్టి ఉట్టి చుట్టూ గంటలు కట్టేయండి, వచ్చి ముట్టుకున్నాడో గణగణ 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 మోగుతాయి, లేచొచ్చి పట్టుకుందాం కృష్ణుడు అన్నారు. అంటే ఆయన ఏం చేశాడు, పీటలేశాడు, రోళ్ళు వేశాడు, ఇలా ముట్టుకోపోయాడు, గంటలున్నాయి. ఆయన చరాచర జగత్తునంతటినీ శాసించగలిగిన వాడు. అందుకని ఆయన అన్నాడు, ఓ గంటలారా మీరు మ్రోగకుడు అన్నాడు. అన్నాయి గంటలు. వెంటనే చక్కగా అందులోంచి వెన్న తీస్తున్నాడు, పిల్లలందరికీ పెట్టేశాడు, అందరూ తినేశారు. ఓ దోషుడి మిగిలింది. ఆఖరణ ఆ దోషుడి చూసి ఇలా నోటి దగ్గర పెట్టుకున్నాడు, అంతే ఇలా పెదివికి తగిలింది, గంటలన్నీ గణగణ మోగిపోయి. అరే ఇంతసేపు ఊరుకున్నారు, ఎందుకు మోగారన్నాడు. ఏం చెయ్యమంటావు, నైవేద్యం పెట్టేటప్పుడు గంట కొడతారు అలవాటు, నోట్లో పెట్టుకున్నావు మోగేశామన్నాయి. పారిపోయాడు బయట. కాబట్టి ఏమైపోయింది అంటే ఈశ్వరుడు ఎంత దాచినా ఆ వెన్నని తినేశాడు. వారిల్లు సొచ్చి కడవల దౌరంబుగ నేగి త్రాగి తుదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికి పెద్ద వాదయ్య సతీ. ఇదో కంప్లైంట్. అమ్మ మా ఇంటికి వచ్చి వెన్న నెయ్యి తినేశాడు. పోని తినేసిన వాడు ఊరుకున్నాడా? ఎంత ఇదిగా ఉంటుందంటే, వెనకటికి నేను ఒక ఆయన్ని చూశాను, ఏదో మనిషికో 20 రూపాయలు 30 రూపాయలు వేసుకుని ఓ 40 మంది కలిసి ఓ 1000 రూపాయలు పెట్టి ఏదో వెండి గిన్నె కొన్నారు. కొని ఆ 40 మంది పేర్లు ఏమంటారు ఆ గిన్నె మీద ఎవరికో ఇవ్వడానికి. వాడు అంటాడన్న 1000 రూపాయలు గిన్నె మీద 40 పేర్లు ఏంటంటే పట్టమంటాడు. అంటే అయితే సిహెచ్ కోటేశ్వరరావుని సిహెచ్కే రావు చేసేద్దాను రా, పి జనార్దన్ రావుని పీజే రావు చేసేద్దాను రా అంటాడు. అని మొత్తం మీద ఈ 40 పేర్లు వెండి గిన్నె మీద ఉండాలని. ఎందుకంటే లేకపోతే ఎవడిచ్చాడో ఎలా తెలుస్తుంది, ఇచ్చేవాడు ఎవడో ఒకడు ఉంటాడు పెద్ద, వాడే ఇచ్చాడు అనుకుంటే ఈ 39 మంది వచ్చి పడి తినేసి వెళ్ళిపోయారు అనుకుంటాడేమో. 40 పేర్లు దాని మీద ఉంటే ఆ తర్వాత ఆయన లైట్ కింద కూర్చుని గిన్నె తిప్పుకు చూసుకోవాలన్నమాట. అందుకని అంత చిత్రంగా ఉంటుంది ప్రపంచం. అందుచేత దేవాలయమే కాబట్టి ఇక్కడే చెప్పించాడు భాగవతం పరమాత్మ, లేకపోతే ఎందుకు చెప్పిస్తాడు. కాబట్టి ఆయన అక్కడికి వచ్చి పరమాత్మ ఆ కుండల మీద పేర్లు ఉంటాయి, ఏ ఇంటి వాళ్ళ పేర్లు ఆ ఇంటి మీద, ఆ వెన్న తినేసి వెళ్ళిపోలేదు. కొన్ని ఇళ్లలో ఈ ఇంట్లో కుండ పట్టుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వాళ్ళు లేచి వచ్చి మా ఇంట్లో వెన్నంతా పోయింది, నెయ్యి అంతా పోయిందని పక్కింట్లో కనపడ్డాయి కుండలు. అన్నా మీరే పట్టుకుపోయారు మా కుండలని వాళ్ళు వీళ్ళు జట్టి ఆడుకుంటున్నారు. మేమెక్కడ పట్టుకొచ్చాం, మాకెందుకు కర్మ, ఎవడు అట్టుకొచ్చాడో మాకేం తెలుసని ఈయన ఎదురుగుండా వీధిలో రోడ్డు మీదే ఆవుల్ని చక్కగా గడ్డి పెట్టి తోవుకుంటున్నట్టుగా నవ్వుకుంటున్నాడు. ఎందుకు ఈ లీల అంటే ఒక్కొక్కడికి అహంకారం. పక్కన ఒక పేదవాడు అన్నం లేకుండా సొమ్మసిల్లి పడిపోయినా తాను మృష్టాన్న భోజనం చేసి పట్టించుకోకుండా వెళ్ళిపోగలడు ఒక్కొక్కడు. ఎందుకంటే నిర్దయ. అయ్యో వాడాకలి నా ఆకలి ఒకటే, పోన్లే వాడికి నాతో సమానంగా మృష్టాన్న భోజనం పెట్టకపోవచ్చు, విషయ పట్టాడు అన్నం కాస్త అతనికి పెట్టు అనలేడు. ఇలాంటి వాడి ఐశ్వర్యాన్ని తీసేయడమే కొండ ఇక్కడ పెట్టడం. రేపు పొద్దున్న ఈ పుర్రే ఇక్కడ పుట్టింది అనుకోండి, వాడి బతుకేమిటి? ఈ పుర్రి ఇక్కడికి రావచ్చుగా ఆయన తలుచుకుంటే.
కాబట్టి పేదవాణ్ణి చూసి పరిహాసం చేస్తే నీ పుర్రె అక్కడ పెట్టగలను, ఆ పుర్రె ఇక్కడ పెట్టగలను, జాగ్రత్త సుమా. ఒక పాఠం నేర్పాడైన అని. వేలుపులట నాకంటెను వేలుపు మరి ఎవ్వడనచు వికనగిమా వేలుపుల గోడపైనో హేలావతి నీత నూజుడెంగిలి చేసన్. ఇదో చిత్రమైన లీల. ఇంకొక ఆవిడంది, ఆవిడకి భక్తి ఎక్కువ, ఆవిడ కర్మిష్టి. ఆవిడకి అంతా ఎంత భక్తి ఎంత కర్మ అంటే మడిబట్ట ముట్టుకున్నారో ఆవిడకి ఇంకా చాలా కోపం వచ్చేస్తుంది. ఈ పూజ చేసుకునేటప్పుడు ఇంట్లో భర్త అయినా సరే, ఉసే షుగరే, కోమాలోకి వెళ్ళిపోతానే, 1 గంట అయిపోయిందే, ఇంత ప్రసాదం పెట్టవే, పోనీ అవసర నైవేద్యం పెట్టి చచ్చిపోతానే అన్నా సరే ఈశ్వరుడికి నైవేద్యం అవ్వాలి, మీకు పెట్టను అని ముందు నైవేద్యం. ఇది ఒక మౌఢ్యం ఉంటుంది కొంతమందికి. ఎంత చిత్రంగా ఉంటుందంటే ఈ మౌఢ్యం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంటుంది. కొంతమందిని చూస్తే నేను తరచు చెప్తుంటాను. ఒక ఉదాహరణ, నేను ఒకసారి శనివారం నాడు వెంకటాచలంలో అర్చనానంతర దర్శనం చేసుకుని ప్రసాదాల కౌంటర్ దగ్గరికి వచ్చి నాకు ఇచ్చిన ప్రసాదం తింటుంటే ఒక ఆవిడ వచ్చి ఆవిడకి ఇచ్చిన చక్కెర పొంగల్ నాకు ఇచ్చేశారు. నాకు చక్కెర పొంగల్ అంటే మహా ఇష్టం. అంటే నేను ఎవరిని తెమ్మని కాదు మహాప్రభు, అంటే ఆ చక్కెర పొంగల్ అంటే నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. నాకు ఆవిడ చక్కెర పొంగల్ ఇస్తే నేను చాలా సంతోషించి తీసేసుకున్నాను గబుక్కుని. కానీ అనుమానం వచ్చింది, అమ్మ మీరు తీసుకోరా అని అడిగాను. అడిగితే ఆవిడంది, వాళ్ళ శనివారం నేను తిన్నది. వెంకటాచలంలో వెంకటేశ్వరుడి ప్రసాదం చక్ర పొంగలి ఆనంద నిలయంలో ఇస్తే ఇంతోటి ఉపవాసం పాడైపోతుందిట, చక్ర పొంగల్ తిందట. ఏమనుకోవాలండి అంటే కొందరి బ్రతుకులంతే అనుకోవాలి. అంటే అది ఇంకా ఎంత మౌఢ్యం అంటే అసలు ఆ మౌఢ్యానికి అర్థం ఉండదు. ఒక్క మాట, ఈశ్వరుడు ఈరోజు వెంకటాచలపతి తన చేతితో నేను చేసిన ఉపవాసములకు మెచ్చి ప్రసాదముగా నాకు ఇది ఇచ్చాడు. అనుగ్రహం నాకు ఇవ్వాల్సి చేస్తున్న ఉపవాసమే పూర్ణాహుతి ఉపవాసం. అసలు అనుకున్న ఆవిడ తినగలిగితే ధన్యురాలు అయిపోయింది. నాకు నోట మాట రాలేదు, ఆవిడ వెళ్ళిపోయింది, తినేసాను అనుకోండి, చక్ర పొంగల్ వేరే విషయం. కాబట్టి వేలుపుల్లట నాకంటేను ఇలాంటి మౌఢ్యాన్ని చూసి ఆయన పరిహాసం చేస్తున్నాడు. ఒక ఆవిడ చక్ర పొంగల్ ఎట్టింది, పులిహార ఎట్టింది, దేవుడికి కూడా పెట్టదో పట్టాన. అవన్నీ కప్పేసి ఓ స్తోత్రం మీద స్తోత్రం, ధ్యానం మీద ధ్యానం, ఒక్కొక్కళ్ళకు ఉంటుంది 46 స్తోత్రాలు చదవాలి. అందుకని ఆ 46 అయిపోయేంత వరకు ఎవ్వరికి అర్థం కావు 46 ఏమిటో. ఏం చదివిందో ఆవిడికి తప్ప ఈశ్వరుడికి కూడా తెలియదు. ఇలా విని సరస్వతీదేవిని తీసుకొచ్చి ఆవిడ ఏం చదువుతోందో చెప్పమ్మా అంటే సరస్వతీదేవి ఇలా విన్నా కూడా అర్థం కాదు. ఎందుకంటే విశ్వం ఒకటే తెలుస్తుంది మనకి. ఆ తర్వాత ఎప్పుడో వనమాలి గదీశాంగి అర్థం ఉంది, లోపల వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆఫీస్ టైం అయిపోతుంది, 46 అయిపోవాలి. ఎందుకు 46? శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే అనొచ్చు నీకు అంత టైం లేకపోతే. కానీ అలా అనరు. అలా అంటే కొంపలడిపోతాయంట. అదో వెర్రి, దానికి అర్థం ఉండదు. ఇంకా ఈశ్వరుడు కూడా మార్చలేడని నేను ఇదిగో పాపం కట్టుకోవాలి, మారుస్తాడేమో ఏనాటికైనా. ఇలాంటి మౌఢ్యం అసలు ఎప్పటికీ మెట్టెక్కనివ్వదు. అది జారుడు మెట్టులా నాచు మెట్టులా లాగేస్తుంటుంది కిందకి. ఆ మౌఢ్యమునందు చిక్కు పడిపోయి ఉండిపోతారు. కాబట్టి కృష్ణుడు ఇలాంటి వాళ్ళని ఉద్దేశించి ఎంత చిత్రమైన లీల చేశాడో చూడండి. ఈవిడ కళ్ళు మూసుకుని ఓ చదివేస్తోంది స్తోత్రాలు. ఆయన వచ్చేసి చక్కగా కూర్చుని గడప మీద ఈ చక్కెర పొంగలి పులిహార అన్నీ తినేసి కొద్దిగా మిగిలిపోయిన ఎంగిలంతా దేవుళ్ళ మూతులకి రాసేశాడు. రాసేస్తే ఈవిడ నైవేద్యం పెట్టుకుందామని లేచింది. లేచి గంట తీసి ఓం భూర్భువస్సువః, ఇంకేం భూర్భువస్సువః, కూర్చుని ఉన్నాడు చక్కగా ఎంగిలి మూతితోటి చూస్తున్నాడు. ఇలా చక్కెర పొంగల్ చూసింది, ఆయన వంక చూసింది. అన్నన్నా ఎంత పని చేశావు, దేవుడికి మళ్ళీ ఆగిపోయింది. దేవుళ్ళ మూతులుకుంది చక్కెర పొంగలి మెతుకులు. ఆవిడికి దేవుడు తిన్నా ఆయన మూతికి ఎంగిలి. అందుకని ఒరే నువ్వేనా పూసేసావు అంది. ఆయన అన్నాడు, వేలుపుల్లట నాకంటే నువ్వు వేలుపు మరి ఎవ్వడనచు వికనగిమా వేలుపుల గోడపైనో హేలావతి నీత నూజుడు ఎంగిలి చేసెన్. ఎంత నిజంగా ఎంత గొప్ప మాట అండి. నా ఎందు చాలా ప్రీతి కలిగిన వాళ్ళు వాళ్ళ ఇంటి గోడకి తీసుకెళ్ళి అంటించేసుకున్నారు అనుకోండి, నన్ను నాకు ఎంత బాధగా ఉంటుంది. కొందరు ఇళ్లలో భగవంతుని ఎందు భక్తి ఎక్కువైపోతే గోడకి రాళ్ల కింద అంటించేస్తారు. అంతేకాని అయ్యో సింహాసనం దాంట్లో మూర్తి పెట్టి మనం పూజ చేద్దామని ఉండదు. గోడలకి పెంకులు కింద ఉంటారు ఈశ్వరుడు, గోడకు కట్టిన పిడకల్లాగా. ఇప్పుడు ఇంకో చోట ఏదో నువ్వు దర్శనానికి పెట్టుకుంటే వేరు, పూజా మందిరంలోనాది. ఈజ్ ఇట్ ది వే ఇన్ విచ్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వర్షిప్ ది గాడ్? హౌ సిల్లీ ఇట్ ఈస్. ఒక చిన్న సింహాసనం పెట్టి అందులో నువ్వు ఒక 2 మూర్తుల్ని పెట్టి పూజ చేయాలి. నువ్వు వాళ్ళకి రేపొద్దున్న ఎప్పుడైనా అభిషేకం చేయవలసి వస్తుంది. ఎలా చేస్తావు? గోడ మీద ఓ వాటర్ జెట్టు పెట్టి కొట్టాలంతే.
ఏమిటది అది దానికి ఒక అర్థం ఉండదు. ఇలాంటి మౌఢ్యంతో పనులు అప్పుడే చెప్పేశాడు కృష్ణుడు. అందుకని పెంకుల మీద ప్రింట్ వేసేవాడు, దాన్ని అంటించుకునేవాడు. కాబట్టి ఇవి తీసుకొచ్చి ఆయన వాటన్నిటికీ ఆ గోడకి ఎంత స్పష్టంగా వాడారో చూడండి పోతన గారు. వేలుపులటె నాకంటెను వేలుపు మరి ఎవ్వడనుచు వికవికనగిమా వేలుపుల గోడ పైనో హేలావతి. ఇది చెప్తుంటే యశోదాదేవి పకపక నవ్విందిట. ఓ వెరి నవ్వులు నవ్వేదానా, మీ అబ్బాయి పూసేశాడండి. ఎంత మౌఢ్యం విరగ్గొట్టే ప్రయత్నం చేశాడో చూడండి ఆయన. సరే, అందుచేత బాబు నేను ఇది ఏదో లీల చెప్పాను కానీ రేపు పొద్దున నా చొక్కా పట్టుకోకండి మా ఇంట్లో ముందండి అని నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంటికి వెళితే మీరు మా పూజా మందిరంలోకి రాకండి అన్నారు సార్ ఒకళ్ళు. అంటే నేను ఆశ్చర్యపోయాను. అదేంటంటే నేను స్నానం అవన్నీ చేశాను, అదేంటి నన్ను రావద్దంటున్నారు అన్నాను. అంటే మీరు ఉపన్యాసాల్లో చెప్పేవి కొన్ని మా ఇంట్లో ఉంటాయండి, మీరు అక్కడి నుంచి మళ్ళీ ఏ స్టేజ్ మీదో చెప్తారేమో భయం, అందుకని చూడకండి అన్నారు. నాకు అదో చిన్న బలహీనత, స్టేజ్ మీదే గుర్తొస్తుంటాయి నాకు. అందుచేత ఎలా ఉంటుంది ప్రపంచం అంటే ఇలాంటి దాన్నే పరమాత్మ విమర్శించి చూపించారు. అది మార్చుకోమని కానీ కోటేశ్వరారు చొక్కా పట్టుకోమని కాదు. కాబట్టి ఇంకొక చోటుకి వెళ్ళారు. వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి శుభ్రంగా ఉన్న వెన్న తినేసి కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి. ఇంకో చిత్రం ఏమిటో తెలుసా అండి, వారి ఇల్లు సొచ్చి కడవల దూరంబుగా నెయ్యి త్రాగి ఆ నెయ్యంతా తినేసి వెళ్ళిపోయే ముందు అత్త కోడలు కలిసి పడుకుని ఉన్నారు. ఆ కోడలి మూతికి నెయ్యి రాసి వెళ్ళిపోయారు ఆయన. పొద్దున్నే నిద్ర లేవగానే అత్తగారు కడవల వంక చూసుకుంది, నెయ్యి లేదు. కోడలు మూతి వంక చూసింది, నెయ్యి ఉంది. హాసి ముచ్చ, రాత్రి తినేసావా నెయ్యి అంతాను అని కోడల్ని పట్టుకుని చావ కొట్టేసింది. ఎందుకంటే ఆ లీల ఈయన నవ్వుతున్నాడు కిటికీలోంచి చూసి. అంటే అత్త కోడలికి నేర్పవలసినటువంటి గొప్ప ధర్మం ఒకటి ఉంటుంది. ఐశ్వర్యము దేని వల్ల పెరుగుతుంది? ఇంటికొచ్చిన మహాత్ముల్ని ఆదరించడంలో పెరుగుతుంది. ఆయన వచ్చినప్పుడు అత్తగారు ఇంటికి యజమానురాలెవరో ఆవిడే తీసుకెళ్ళి ఇవ్వాలి ఆయనకి. అయ్యా మీరు తీసుకోండి అని ఒక పండో ఫలమో ఇవ్వాలి. లేదా తర్వాత ఐశ్వర్యం ఎవరి వల్ల నిలబడాలి? కోడలి వల్ల నిలబడాలి. ఆ ఇంటి ఐశ్వర్యం కోడలికి నేర్పుకోవాలి. అమ్మా వారు వచ్చారు పెద్దలు, నువ్వు పట్టుకెళ్ళి కాఫీ లేకపోతే నువ్వు పట్టుకెళ్ళి కాసిన పాలు వారికి అని నేర్పాలి. అది నేర్పుకోలేదనుకోండి, ఇగో ఆయన వచ్చినప్పుడే తలుపేసేయకుండా కనపడుతుందేమో అని దాచేశారనుకోండి, కోడలకి ఇది అలవాటు అవుతుంది. ఇద్దరికి ఆఖరికి ఈ ఇటువంటి పిచ్చి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే వాళ్ళిద్దరూ కొట్టుకునే స్థితికి వచ్చి విడిపోతాయి సంసారాలు తప్ప ధర్మమునందు పూనిక ఉండదు. కాబట్టి అత్త కోడల్ని సంస్కరించుకోవాలి. తండ్రి దానం చేసేటప్పుడు కొడుకుని పక్కన పెట్టుకోవాలి. కొడుక్కి కూడా అలవాటై రేపు వృద్ధిలోకి వస్తాడు. అది మహాధర్మం. అది నేర్పారు స్వామి. అలాగే ఇమ్మగువ తన్నువాకిట గుమ్మరుచో చీరి నిలుపుకొని పేరడగన్ కెమ్మోవి కొరికి వడిజన ఈ బాలుడు జగతిని మున్నిట్టి బిడ్డ చక్కంబడనే. ఇంకో ఆవిడంది, అమ్మ మా అమ్మాయి ఏమో వీధిలో నించుంది, సాయంకాలం నించుని చక్క తలనిండా పూలెట్టుకుని అలా నిలబడ్డం కూడా ఎంత హొయలుగా నిలబడిందంటే గడపకి ఇలా భుజం వాల్చి కుడికాలు మీద నిలబడి ఎడంకాలు ఇలా అడ్డంగా వేసి కృష్ణుల్లా త్రిభంగిలా నిలబడి ఆ జడిలా తిప్పుకుంటూ నిలబడి అలా వెళ్ళిపోతుంటే కృష్ణుని అబ్బాయి ఇలా అంటే ఆయన చాలా యువర్స్ మోస్ట్ ఒబిడియంట్లీ కింద ఉంటాడు. గవగబా ఇలా చేతులు కట్టుకుని లోపలికి వచ్చాడు. నీ పేరేమిటాయ్ అంది ఇలా నిలబడి. ఆయన చూశాడు, చూసి అన్నాడు ఇలా రా చెప్తానన్నాడు. ఇలా నించున్న ఆవిడ వంగింది, ఏమిటి అని ఇలా టక్కన కింద పెదవి కొరికేసి వెళ్ళిపోయాడు పరిగెత్తి. కిమ్మోవి కొరికి వడిజన ఈ బాలుడు జగతిని మున్నిట్టి బిడ్డ చదువంబడనే. ఇలాంటి పిల్లలు ఎక్కడైనా ఉంటారా? ఎందుకమ్మా పేరు అడిగితే పెదవి కొరికేది ఏంటి అంటే, మనకి కుమారీ శతకం అని పూర్వం ఒకటి ఉండేది. ఆడపిల్లలు ఎలా ప్రవర్తించాలి అన్నది ఇప్పుడు నేను చెప్తే నన్ను దెబ్బలాడతారేమో కానీ భాగవతం చెప్తున్నా భయం ఏమిటి చెప్పేస్తాను. నిష్కారణంగా ఆడపిల్లలు అసుర సంధ్య వేళలో అలంకారం చేసుకుని బయట నిలబడి జడలు తిప్పడం, కనబడ్డ ప్రతివాణ్ణి పిలిచి ఏవో ఊసుపోని కబుర్లు చెప్తూ ఉండడం, ఇలాంటివి చెయ్యకూడదు. స్త్రీ వలన ధర్మం నిలబడుతుంది, ప్రవర్తన తెలియాలి. అలా వీధి గడపల దగ్గరికి వచ్చి నిలబడి వీధిలో వెళ్ళిపోయే వాళ్ళందరినీ పిలిచి వాళ్ళని నిలబెట్టి మాట్లాడడం అది చెయ్యకూడదు. నీ బ్రతుకు పాడైపోతుందని చెప్పడానికి అలవాటు మార్చుకో. కిమ్మో వికరికి వడజన ఈ బాలుడు జగతిని మున్నిట్టి బిడ్డ చక్కంబడనే. పైకి చాలా హాస్యాస్పదంగా ఉంటుంది లీల, లోపల గంభీరమైన అర్థం ఉంటుంది. చేబంతి తప్పెపడనని
ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. ఎంత చిత్రంగా చెప్పాడంటే, "యాండి యాండి ఆడుకుంటుంటే మా బంతి మీ గోడ దాటి లోపలికి వచ్చింది, తీసుకోవద్దా అండి" అన్నాడు. అంటే, "అయ్యో అదేమిట్రా అబ్బాయి, తీసుకో" అన్నారు. గేటు తీశారు, లోపలికి వెళ్ళాడు. "చేబంతి తప్పెపడినని ప్రాబల్యము తోడ వచ్చి స్నా స్నానము చేయు." వాళ్ళ కూతురు స్నానం చేస్తోంది. స్నానం చేస్తుంటే ఆ అమ్మాయి స్నానం చేస్తూ గోడ మీద వేసుకున్నటువంటి చీర తీసుకుని పారిపోయాడు. బంతి తీసుకుంటానన్నవాడు. ఎందుకు అలాంటి పని చేయడం అంటే, చేబంతి తప్పెపడినని ప్రాబల్యము తోడ వచ్చి భవనము వెనుకన్, ఆ భవనము వెనకాతల ఉన్నటువంటి స్నానాల గదిలో స్నానం చేస్తున్న ఆడపిల్ల యొక్క వలువలు తీసుకుని పారిపోయాడు. అది ఆ లీలలో. అంటే స్నానం చేసేటప్పుడు దానికి ఒక హద్దు ఉంటుంది. ఎందుకంటే సూర్యచంద్రాది గ్రహములు ప్రకాశిస్తున్నటువంటి సమయంలో ఒంటి మీద వస్త్రం లేకుండా దిగంబర స్నానం చెయ్యకూడదు. అది జలాధిదేవత అయినటువంటి వరుణుడి పట్ల అపచారం. ఇలాంటి తప్పు పనులు చేసేటటువంటి వాళ్ళకి ఒక పాఠం చెప్పడానికి ఆయన వస్త్రం తీసుకెళ్ళిపోయాడు. ఒంటి మీద బట్ట కట్టుకుని ఉండాలి, స్నానం చేసేటప్పుడు కూడా ఏదో ఒక వస్త్రం ఉండాలి అన్న ఎరుకలేని నీకు వరుణుడి పట్ల అపచారం చేసే నీకు బట్టలు ఎందుకు అని బట్టలు పట్టుకుపోయాడు ఆయన. అది ఆ లీలలో ఉన్నటువంటి అంతరార్థం. దానివల్ల మనం ఒక ప్రయోజనాన్ని తెలుసుకోవాలి, ఒక మర్యాద తెలుసుకోవాలి. కొడుకులు లేరని వకసతి వగవగ తన్ను మగనిగా గైకొనినన్, కొడుకులు కలిగెదరనిపై పడినాడిది వినుము శిశువు పనులే తల్లి. వెళ్ళిన కొద్దీ కొంచెం కఠినంగా ఉంటాయి, మీరు విశాల హృదయంతో వినండి. ఎందుచేత అంటే ఆ లీలలు చాలా గొప్ప లీలలు, విని తీరవలసినటువంటి లీలలు. ఏదో ఆడవాళ్ళందరూ మధ్యాహ్నం భర్తలందరూ వెళ్ళిపోయారు, అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. పాపం అందులో ఒక కోడలు బయటికి వచ్చింది. వస్తే, "అయ్యో పాపం పెళ్ళి అయిపోయి 3 ఏళ్ళో 4 ఏళ్ళో అయిపోయింది, కడుపున కాయలేదమ్మా ఈ పిల్లకి" అని మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటుంటే బయటకు వచ్చినటువంటి కోడలు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని లోపలికి వెళ్ళి కూర్చుంది. కృష్ణ పరమాత్మ చూశారు. గబగబా లోపలికి వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి నిలబడి, "ఆ కొడుకులు లేరని ఏడుస్తున్నావా? మీ ఆయన్ని నమ్ముకుంటే కొడుకులేం పుడతారు, నన్ను మీ ఆయన్ని చేసుకో, పిల్లలు పుడతారు." వినడానికి చాలా కాఠిన్యంతో ఉంటుంది ఈ మాట, కానీ అసలు అంతరార్థం ఏమిటో తెలుసా అండి? సంతానరహితముగా ఉండిపోవడానికి ఏదో ఒక భయంకరమైనటువంటి పాపము ఉంటే ఈశ్వరుడు సంతానమును ఇయ్యడు. పితృదేవతానుగ్రహం పోతుంది, దేవతల ఆగ్రహంతో వంశం వర్ధిల్లదు, ఆగిపోతుంది, పిల్లలు పుట్టరు. ఇప్పుడు ఈ పాపాన్ని ఎవ్వరు తీయరు. ఎవరు తీస్తారంటే దయాళువు కనుక ఆ స్వామి కాళ్ళు గట్టిగా పట్టుకుంటే ఆయనే ఈ పాపం తీసి మళ్ళీ తల్లిని చేస్తాడు, తండ్రిని చేస్తాడు. అందుకే అన్నమాచార్యులు వారు, "పుట్టుగొడ్రాళ్లకు బిడ్డలిచే గోవిందుడే వేడుకొందామా, వెంకటపతి వెంకటేశ్వరుని వేడుకొందామా" అంటారు. అందుకని అసలు నిజంగా సంతానం కలగకూడదని జాతకంలో ఉన్నా కూడా సంతానం ఈయగలిగినటువంటి ప్రభువు నన్ను భర్తని చేసుకో అంటే అర్థం ఏంటో తెలుసా అండి? పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం. ఈశ్వరుడున్నాడని నువ్వు నమ్ము. భర్త భార్య పిల్లలు కలగలేదని బెంగ పెట్టుకోకు, నన్ను లోపల నమ్మమ్మా, నీకు కొడుకు పుడతాడు, బెంగ పెట్టుకోకు అని ఆయన ఇచ్చిన అభయం లోకానికది. కాబట్టి వ్రాలగ వచ్చిన ఈ సతి చూలాలం తొలగమనిన చూలగుటకు ఏది మూలము చెప్పమన ఈ బాలుడు జగతిని మున్నిట్టి బిడ్డ చదువంబడినే. ఒక ఆవిడ అడిగింది. ఆవిడేదో నిండు గర్భిణి, 9 నెలల గర్భిణి. ఆవిడ ఎవరు అడ్డొచ్చినా, "ఓ మీరు పడకండి" అంటుంది. సహజం కదా. అలా ఉంటే కృష్ణుడు ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు. అందులో ఆయనకి ఎదురుగుండా ఇలా వేణు ఓడి పెట్టుకుని వచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే ఆవిడంది, "ఓ మీరు పడుకోండి" అంటే టక్కన ఆగి, "ఎందుకు పడకూడదు" అన్నాడు. ఇదో ఆయన ఏమైనా అడిగితే మళ్ళీ ప్రశ్నేస్తాడు. "ఎందుకు పడకూడదు" అన్నాడు. "ఎందుకు పడకూడదు ఏమిట్రా, నేను నీళ్ళు వేసుకున్నాను నిండి చూలాలని" అంది ఆవిడ. "నువ్వు చూలాలు ఎలా అయ్యావు" అన్నాడు. అందుకని వాళ్ళు ఆవిడ వచ్చి ఇదే చెప్పింది. వ్రాలగ వచ్చిన ఈసతి చూలాలం తొలగమనిన చూలగుటకు ఏది మూలము చెప్పమని ఈ బాలుడు జగతిని మున్నిట్టి బిడ్డ చదువంబడనే. ఇలా ఎవరైనా పిల్లలు అడిగారా? ఏమిటమ్మా పిల్లాడు అడగడం అని అడిగారు. అడిగితే ఇందులో రహస్యం ఏమిటో తెలుసా అండి? నేను చూలాలినయ్యాను, నేను గర్భవతినయ్యానని అహంకరించకు. అందుకే గర్భిణిగా ఉంటే భాగవతం వినండి, సుబ్రహ్మణ్యేశ్వరుడి ఉత్పత్తి వినండి అంటారు. అది ఈశ్వరానుగ్రహము. కేవలము సృష్టి ఆనందహేతువైతే ఆ తరువాత లోపల ఒక బుడగ నీరేడు గింజలా అయితే, మీకు కపిల గీతలో చెప్పాను కదా, గర్భోత్పత్తి
లోపల తలని చేసి పుర్రె చేసి వెంట్రుకలు పెట్టి రోమకూపాలు పెట్టి చర్మం పెట్టి రక్తం పెట్టి జీవుణ్ణి పంపి ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఈశ్వరుడు చేస్తున్నాడు. నన్ను తొలగమంటావేమిటమ్మా? నేనే తొలగిపోతే నీకు గర్భం ఎక్కడుంది? మీద పడకంటావేమిటి? నేను నీ గర్భంలోకి ప్రవేశించాను కాబట్టే నువ్వు తల్లివి కాబోతున్నావు. కాబట్టి గర్భిణి అయిన స్త్రీ తండ్రి కాబోతున్నవాడు ఇది ఈశ్వరానుగ్రహమని నమస్కరించవలెను, వంశం పెరుగుతోందంటే అని స్వామి ఒక చక్కటి మాట మనకి నేర్పారు. కాబట్టి మగువా నీ కొమరుడుమా మగవారటు పోవ చూచి మంతనమునకున్ తగజీర పొందునడిగెను పడతీ ఈ చిన్ని కుర్రడల్పుడ చెప్పుమా. ఒక ఆవిడొచ్చింది, ఇంతకు ముందు అసలు కనీ విని ఎరగమమ్మా, నందవ్రజంలో మగవాళ్ళందరూ ఆవుల్ని దూడల్ని తోలుకెడిపోయారు, ఆడవాళ్ళందరం అక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నాం, మీ పిల్లాడు ఎక్కడి నుంచి వచ్చాడు అన్నాడు. ఏమిటన్నాం? ఏదో మంచినీళ్ళు ఏదో కావాలని దామనిద్రం ఆడుకుందాం అన్నాడు. ఇలా ఎవరైనా అంటారా అమ్మా అన్నారు. అంటే ఇందులో ఒక అందమైనటువంటి లీల ఉన్నది. ఏంటంటే సూర్యుడు ప్రకాశిస్తూ ఉండగా పగటిపూట రాత్రి జరిగినటువంటి విశేషాల్ని, దాంపత్య సంబంధమైన విషయాల్ని బహిరంగ చర్చలు చేయకూడదు. సూర్యప్రకాశం ఉన్నంతసేపు ఈశ్వరానుగ్రహాన్ని అనుసంధానం చేయాలి. కాబట్టి అదే పనిగా అటువంటి మాటలు చర్చించుకోవడం, ఇట్లాంటి విషయాలు మాట్లాడుకునే అలవాటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరమాత్మ మీది వ్యభిచార బుద్ధి, ఎందుకని అది దాంపత్యమునందు అది ఒక భాగమని అర్థం చేసుకోకుండా 24 గంటలు అదే రంధితో మాట్లాడుకునేటటువంటి మీరు పశుతుల్యులు అని చెప్పడానికి మీకు అదే క్రీడ, మీ జీవితానికి ఇంకొకటి లేదని ఒక బుద్ధి చెప్పాడు. ఇంకంతకన్నా నేను దాని గురించి వ్యాఖ్యానం చెయ్యను. కాబట్టి నా కొడుకును నా కోడలు ఏకతమున్న పెనగ పాము నీతడు వేయినవన్ కోకలెరుంగక పారిన కూకలిడెన్ నీసు తుండుగుణమెగునాఠ్య. పైకి చాలా కఠినంగా అనిపిస్తాయండి, చెప్పకపోతే జీవితంలో తెలియవు. దేశం పాడైపోవడానికి, కుటుంబాలు పాడైపోవడానికి కారణాలన్నీ ఆ లీలల్లో ఉన్నాయి. అందుకని నేను చెప్తున్నాను, ఇవి పరమ పవిత్ర పాలకొండ లాంటి మనస్సుతో మీకు చెప్తున్నాను ఈ లీలలో. ఇదేంటి నా కొడుకును నా కోడలు ఏకతమున్న పెనగా మిట్ట మధ్యాహ్నం వేళ ఆవిడ కొడుకు కోడలు అమ్మ బయట పడుకో అని తలుపేసి వాళ్ళిద్దరూ దాంపత్య సుఖాన్ని అనుభవిస్తున్నారు. చూశాడు కృష్ణ పరమాత్మ. ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో పావునో దాన్ని పట్టుకొచ్చాడు. కిటికీలోంచి ఆ పావును తీసి వీళ్ళ మీద పారేశాడు. పారేసేటప్పటికి ఒంటి మీద నూలుపోగు లేదు, పాము వచ్చేసింది. ఆ పావును చూసి భయపడి వీళ్ళు తలుపులు తీసుకుని బయటకు వచ్చేసారు. వచ్చేగానే ఊరుకున్నాడా, లౌడ్ స్పీకర్లో అరిచాడు, ఓయేమో రండి 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 అన్నాడు. అందరూ వచ్చి బయటకు వచ్చి చూశారు. ఏమిటమ్మా నీ కొడుకు చేసిన పనులు? నా కొడుకును నా కోడలు ఏకతమున్న పెనగ పాము నీ తడువే ఇవన్ కోకలెరుంగక పారిన కూకలిడెన్ నీసు తుండు గుణమెగునాఠ్య. అంటే ఇందులో ఉన్న రహస్యం మీకు నేను ఆ దక్ష ప్రజాపతి, ఆ తరువాత హిరణ్యకశిపులు పుట్టే ముందు కపిలుడు, కశ్యప ప్రజాపతి, దితి దగ్గర చెప్పాను. వంశంలో దారుణమైన పిల్లలు ఎందుకు పుడతారో తెలుసా అండి? కాలము కాని కాలమునందు రమించకూడదు దంపతులు. అలా రమిస్తే ఉగ్రభావనలు కలిగినటువంటి వాళ్ళు, దేవతా తిరస్కారం చేసేవాళ్ళు జన్మించి ఐశ్వర్యం వెళ్ళిపోతుంది. అందుకే కొన్ని ఇళ్లల్లో అంటారు, మహానుభావుడు వాళ్ళ ముత్తాతగారిటువంటి వాడు, తాతగారిటువంటి వాడు, తండ్రిటువంటి వాడు, ఈయన విషయంలో చూడండి ఐశ్వర్యం హారతి కర్పూరంలో అయిపోయింది, ఎన్ని దురలవాట్లో ఎలా వచ్చాయోనండి అంటారు. ఇది రావడానికి కారణం జనన సమయమునకు హేతువైన ప్రవర్తన తల్లిదండ్రుల యందు లేకుండుట. కాబట్టి సూర్యుడు ప్రకాశిస్తుండగా కృతజ్ఞతా దోషం అంటుకుంటుంది. అటువంటి భయంకరమైనటువంటి ఫలితాలను ఇస్తారు దేవతలు. కాబట్టి ఆ పని చెయ్యకూడదు. కాబట్టి ఇది పశుకామము అని చెప్పడానికి పావుని విసిరాడు స్వామి. లోపల ఎంత గొప్ప రహస్యం ఉందో చూడండి. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ పోయదమెక్కడికైనను మాయన్నుల సురభులాన మంజులవాణి. ఆఖరికి వాళ్ళు అన్నారు, అమ్మ ఇంకా నీ కొడుకు ఎలాగో మా ఇంట్లో పాలు పెరుగు బతకనివ్వడు, ఈ ఊరు విడిచి వెళ్ళిపోతామమ్మా, ఈ ఊళ్ళో ఆవుల మీద మా అన్నగారైనటువంటి నందమహారాజు గారి మీద ఒట్టు, మేమందరం వెళ్ళిపోతున్నామమ్మా అన్నారు. అంటే ఆవిడ చూసి అంది, ఇవన్నీ ఎప్పుడు చేశాడంది. ఇవాళ పొద్దున్నే లేటెస్ట్ క్రైమ్స్ ఇవన్నీ, పాత ఛార్జ్ షీట్ కాదు ఇది, కొత్తగా ఇవాళ పొద్దున్న చేశాడమ్మా. ఎక్కడున్నాడు?
ఇంట్లోనే మొలగంట టింగ్ 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 అని మోగుతుంటే గోడవారు ఉన్నాడు. పిలిస్తే వచ్చాడు. ఆవిడేమో పాలిస్తే అమ్మా నేను ఆడుకుని వస్తానమ్మా అని వెళ్ళాడు. అమ్మ ఆకలేసేస్తోందమ్మా అని ఇంట్లోకి వచ్చి అప్పుడే బువ్వ తిని పడుకున్నాడు. ఆవిడంది, అమ్మాయి ఎంత అన్యాయం అమ్మా, నా కొడుకు అందంగా ఉంటాడు బుజ్జి కృష్ణుడని మీరేమో ఇన్ని చాడీలు చెప్తారా? అన్యమెరుగడుతన ఎంత నాడుచుండు మంచివాడితడెగ్గులు మనరమ్మ రామలారత్రిలోక అభిరామలార తల్లులార గుణవతీమ తల్లులార అందావిడ. అన్యమెరుగడుతన ఎంత నాడుచుండు. అయ్యో మా అబ్బాయికి కింద 2 పళ్ళు పైన 2 పళ్ళు అంతే, 4 దంతాలు వాడికి. నోట్లో వేలెడితే కొరకలేడమ్మా. వాడి మీద ఇన్ని నేరాలు చెప్తారా? పాపం వాడికి ఏం తెలుసు, నా ఒళ్ళో ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, నేనే పెట్టాను అన్నాం. ఇంత వెన్న తినేసాడా? వాడికి ఉన్న ఇంత చిన్ని బొజ్జకి అన్నన్ని అబద్ధాలే, అలా చెప్పకూడదమ్మా అంది. చిత్రం ఏమిటో తెలుసా అండి, ఇవన్నీ ఒక్కొక్కళ్ళు చెప్తూ ఉంటే అందరిళ్లల్లో తను చేశానని ఆయనకి తెలుసు. వాళ్ళు చెప్తున్నప్పుట అమ్మ ఒళ్ళోనే పడుకుని దూరంగా పరిగెత్తలేదు. కాంతలు తల్లితో తన వికారములెల్లగణింప భీతుడై శాంతుని పెంపునన్ పరుమ సాధుని పెంపున గోలమాక్కి విభ్రాంతుని కైవడిన్ జడుని భంగి కుమారకుడురకుండే ఏ వింతయులేక తల్లి కుచవేదికపై తలమోపి ఆడుచున్. అమ్మ ఒళ్ళో పడుకుని ఆ పమిట కొంగు నోట్లో పెట్టుకుని వాళ్ళు అలా చెప్తుంటే కన్నార్పకుండా వాళ్ళ వంక చూసి నీ చేశానా అన్నట్టుగా మళ్ళీ ఇలా అమ్మ వంక చూసి అనేవట. అమ్మ ఇలా వీడి వంక చూసి నో ఐ రెఫ్యూజ్ దిస్ ఛార్జ్, నువ్వు చేసి ఉండవు అనేది. మళ్ళీ రెండో ఆవిడ చెప్తుంటే మళ్ళీ ఆవిడ వంక ఇలా చూసి కొట్టేస్తుందేమో అన్నట్టుగా అమ్మ అని ఇలా భయంగా చూసేవట. మళ్ళీ అమ్మ ఏం పర్వాలేదని ఇలా నిమిరితే మళ్ళీ పడుకునేవట. ఇలా కాంతలు తల్లితో తన వికారములెల్లగణింప భీతుడై ఎంతో భయపడిపోయిన వాళ్ళ సాధుని సొంపునన్ చాలా అమాయకుళ్ళ ఏ తప్పు చెయ్యని వాళ్ళ జడుని భంగి. అసలు చెప్తే తప్ప ఇలాంటి అల్లరి ఉంటుందా ప్రపంచంలో? అసలు అలా వెన్న దొంగతనం చేస్తారా? అలా ఆడవాళ్ళతో మాట్లాడతారా? అలా కూడా మాట్లాడతారా అన్నట్టుగా చూసేవట. జడుని భంగి కుమారకుడు రకుండే. ఎక్కడ ఏ వింతయులేక తల్లి కుచవేదికపై తలమోపి ఆడుచున్. అమ్మ కొగ్గుతో ఆడుకుంటూ అలా చూస్తుంటే అమ్మ పొంగిపోయి వాడి బుర్ర పట్టుకుని ముద్దులు ఎట్టేసుకుని ఆ చిన్ని కృష్ణుడిని, మా అబ్బాయి అలాంటి వాడేమి కాదు పండు అవతలకి. చూసారా ఎలా గెలిచేశానో మా అమ్మ ఒళ్ళో పడుకుని అని ఓ దొంగ నవ్వు నవ్వాడు వాళ్ళ వంక చూసి. వాళ్ళు అన్నారు, అవును ఇప్పుడు ఎందుకు తెలుస్తుందిలే, ఇన్ని ఇళ్లల్లో జరిగింది నీ ఇంట్లో జరగదేమిటి? జరుగుతుంది. అప్పుడు మేమందరం స్టేడియంలో కూర్చుంటాం, నీ ఇంట్లో జరిగినప్పుడు నువ్వేం చేస్తావో మేము చూస్తాం. అదేమిటో రేపు చూద్దురు కానీ దాన్ని ఉలూకల బంధనం అంటారు. మహాశివరాత్రికి కృష్ణుడికి తేడా లేదన్నప్పుడు నేను భాగవతాన్ని పక్కనెందుకు పెట్టాలి? జ్యోతిర్లింగం గురించి చెప్పి రేపు ఉలూకల బంధనం చెప్తాను. ఉలూకల బంధనానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? జీవితాల్లో సంజసించేసిన వాళ్ళు కూడా ఉలూకల బంధన వృత్తాంతాన్ని చెప్పించుకుంటారు, ఉలూకల బంధనాన్ని పారాయణ చేస్తారు. ఉలూకల బంధన వృత్తాంతం జీవితంలో ఒక్కసారి వింటే కొన్ని కోట్ల జన్మలలో చేసిన కర్మపాశములను తెంచుతాడు ఈశ్వరుడు. అద్భుతమైన లీల. రేపు ఈ నేరాలు చెప్పిన వాళ్ళందరూ స్టేడియంలో ఉంటారు, యశోద కృష్ణుడిని పట్టుకోవాలి. ఏమి లీలో రేపు ఆ ఉలూకల బంధనం చెప్పుకుని మనం అందరం పరవశించిపోదాం. ఇవాళ స్వామిని సంతోషంగా ఒక్కసారి అందరం 11 మాటలు పిలిచి బయలుదేరదాం. దురిత నివారణ గోవింద, వజ్రమకుటధర గోవింద, పక్షివాహన గోవింద, పాప వినాశక గోవింద, పాహి మురారే గోవింద. ఇవాళ లక్ష్మీదేవి అంటుంది, మీ లీలలే స్వామి ఎలా చెప్పుకుంటున్నారో చూడండి అని. తరించిపోయారే నా గురించి చెప్పుకునే. మనస్సులకు పట్టుకున్నాడు కదా ఏదో రకంగా కృష్ణుడు, చాలు అలా తీసేశాను వాళ్ళ పాపాలంటాడు స్వామి. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, శిష్ట పరిపాలక గోవింద, భాగవత ప్రియ గోవింద,
భక్తవత్సల గోవింద పాండవ ప్రియ గోవింద కస్తూరి తిలక గోవింద కులనందన గోవింద బిల్వపత్రార్చిత గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. రేపు మనం నందవ్రజంలో మహాశివరాత్రి చేసుకుందాం. రేపు మన అందరం గోపకాంతలు గోపాల బాలులు. ఎందుకని మనకి మొదటి పూజ గోపూజ. మనందరం రేపు గొల్లపిల్లలైపోయి మన ముందు ఎక్కడో గోపాలకృష్ణుడి నిలబడి చేయిస్తాడన్ని. చక్కగా ముందు కృష్ణుడు చేయిస్తుండగా మనందరం గొల్లవారం అయిపోయి నేను పెద్ద గొల్ల